హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు గలం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఈడీ సమన్లు. 2-3 తేదీల్లో అరవింద్ బిఎల్ఎన్ రెడ్డిల విచారణ. హవాలా ఫెమా చట్టాల కింద విదేశీ కంపెనీల నిధుల చెల్లింపులపై ప్రశ్నలు. 3 ఫోన్లు ఈడీ సీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. జనవరి 17న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇదే కేసుకు సంబంధించిన నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ను కూడా జనవరి 2న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి జనవరి 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కేటీఆర్ తదితరులపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈ నెల 20న అధికారులు కేటీఆర్ను A1గా, అరవింద్ కుమార్ను A2గా, బిఎల్ఎన్ రెడ్డిని A3గా పేర్కొంటూ మనీ ల్యాండింగ్ ఫెమా చట్టాల కింద ఎన్ఫోర్స్మెంట్ కేసులో ఇన్ఫర్మేషన్ రిపోర్టు EIRకి నమోదు చేశారు. ఆ తర్వాతి పరిణామాల్లో ఏసీబీ తనపై వేసిన కేసు కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈడీ మెల్లగా ఆధారాల సేకరణ ప్రారంభించింది. విదేశాలకు డబ్బు బదిలీ చేసిన హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన పురపాలక శాఖ కార్యదర్శి దానా కిషోర్ ఏసీబీకి ఇచ్చిన కాపీని, ఆయన ఏసీబీకి ఇచ్చిన వాగ్మూలాన్ని సేకరించారు. బ్రిటన్కు చెందిన ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీతో నాటి పురపాలక శాఖ ఒప్పందం చేసుకుంటే హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నుంచి డబ్బు ఎందుకు పంపాల్సి వచ్చింది? విదేశీ కంపెనీల ఒప్పందాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన అనుమతులు తీసుకున్నారా? విదేశీ కరెన్సీ 2 విడతలుగా 45.75 కోట్లు చెల్లింపు చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకున్నారా లేదా అనే కోణంలో ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ సందర్భంగా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో ఫార్ములా ఈ కార్ రేసు ప్రాజెక్టు ఒప్పందంలో నిబంధనలు తుంగలో తొక్కారని, కేబినెట్ ఆర్థిక శాఖ గవర్నర్ అనుమతులు లేకుండా కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులను విదేశీ కంపెనీలకు చెల్లించారని ఏసీబీ స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన అన్ని పత్రాలను ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించి పెట్టుకున్నారు. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లే చేశానని ఇప్పటికే తెలంగాణ సీఎస్ శాంతికుమార్ రాతపూర్వకంగా జవాబు ఇచ్చినా అరవింద్ కుమార్ను కేటీఆర్ కన్నా ముందే విచారించినట్లు సమన్లు జారీ చేయడం వ్యూహాత్మకమే. కేటీఆర్ చెప్పినట్లు చేసేందుకు తాను చిక్కుల్లో ఇరుక్కుంటానని, తనను బయట పడేయాలంటూ అరవింద్ కుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వరకు పైరవీలు చేస్తున్న క్రమంలో ఆయన్ని విచారిస్తే కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకోవచ్చని, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వాటి ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించవచ్చని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలోని సరోజినీ నగర్లో సింగిల్ రూమ్లో తన జీవితాన్ని ప్రారంభించిన బిహారీ ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మొత్తంలోనే ఆస్తులు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు సెకండ్ దఫా కార్యక్రమంలో ప్రమోటర్ తప్పుకోవడంతో ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులుగా అరవింద్ కుమార్కు ముందు ఫోన్, ఈమెయిల్ ద్వారా సంభాషణలు జరిపారని, తెలంగాణ ప్రభుత్వమే ప్రమోటర్గా ఆయన బాధ్యత స్వీకరించాలని కోరారని తెలుస్తుంది. తర్వాత అరవింద్ కుమార్ ఈ విషయాన్ని కేటీఆర్కు చేరవేశారు. కేటీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గత ఏడాది సెప్టెంబర్ 27న ఫార్ములా ఈ రేసు సంబంధించిన ఫైల్ తయారు చేసి ఆయన దగ్గరకు పంపారు. సెప్టెంబర్ 27న పురపాలక శాఖ నుండి మంత్రి కేటీఆర్ వద్దకు ఫైల్ వెళితే అంతకు 2 రోజుల ముందే ఎఫ్ఈఓ నుంచి 25వ తేదీన 22.7 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ ఇన్వాయిస్ హెచ్ఎండికి అందింది. మరో 4 రోజుల్లో 23 కోట్లు చెల్లించాలని ఎఫ్ఈఓ నుంచి మరో ఇన్వాయిస్ అందింది. ఇప్పటికీ పురపాలక శాఖ ఎఫ్ఈఓ మధ్య ఒప్పందమే జరగలేదు. ఫోన్లోనే సందేశాలు వచ్చాయి. ఫైల్ కదిలిన తర్వాత కేటీఆర్ నుండి ఫోన్ వచ్చిన సందేశం ఆధారంగా హెచ్ఎండిఏ నిధుల నుంచి చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలో అరవింద్ కుమార్, కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డిల ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాట్లు ఈ కేసులో ఆధారాలుగా మారాయి. దీంతో వీరి 3 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ చెప్పారని అరవింద్ కుమార్ ఆదేశిస్తే తాను 2 ఇన్వాయిస్లకు సంబంధించిన నిధుల విడుదలకు అనుమతినిచ్చానని హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆధారాలతో కాదు అని చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈడీ అధికారులు అటు ఏసీబీ నుంచి, ఇటు పురపాలక శాఖ నుండి, రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారని తెలుస్తుంది. మరి ఈ ఫార్ములా ఈ రేస్ కార్ కేసులో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలుగు గలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.